సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. దేశంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చేటువంటి మొబైల్స్ లో సంచార్ సాతి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి అనేది, మన డేటా కావచ్చు, లేకపోతే సిమ్ కార్డులు కావచ్చు, ఎలా దాన్ని వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనేటప్పుడు సంచార సాతి దాన్ని కంట్రోల్ చేస్తుంది అనేది, దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అన్నట్టుగా, సొల్యూషన్ అన్నట్టుగా చెప్తోంది. పెగాసస్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారు. మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ నా ఫోన్లో కాంప్రమైజ్ అయింది. ఇదే మెసేజ్ యాపిల్ ఆల్మోస్ట్ 95% మందికి పంపించారు వాళ్ళ యూజర్స్కి. మీ ఫోన్లో ఉన్న మాల్వేర్ని డిటెక్ట్ చేసుకోండి, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇంతే చెప్పారు. కాకుండా అది కాల్ రికార్డింగ్స్ కూడా అవుతున్నాయి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఫ్యామిలీ మెంబర్స్తో ఏం మాట్లాడుకుంటున్నామో అవన్నీ వాళ్ళు కూర్చొని వింటున్నారు కదా, ఇండైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగే చేస్తున్నారు అనే మాట. కేసీఆర్ గారి టైంలో నాకు జరిగిందంతా మనకు తెలుసు. నా ఫోన్ కంటే ట్యాప్ కాదు, ఆయన ఇంట్లో ఏదో మాట్లాడుతున్నా అది కూడా పక్కన ఒక ఇల్లు తీసుకొని రెంట్కి తీసుకొని అక్కడ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూర్చొని వింటున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేశంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలను అరికట్టడానికి కొత్తగా వచ్చేటువంటి మొబైల్స్ లో సంచార్ సాతి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవసీని కంట్రోల్ చేసే ఉద్దేశం, లేకుంటే ప్రైవసీకి ఒక బ్రీచ్ అనేది జరుగుతోంది అనే మాటతో పాటుగా స్నూఫింగ్ కేంద్ర ప్రభుత్వం చేయబోతోంది అనేది. ఎందుకని ఇంత క్వైట్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్లు కనిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి అనేది, మన డేటా కావచ్చు, లేకపోతే సిమ్ కార్డులు కావచ్చు, ఎలా దాన్ని వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అనేటప్పుడు సంచార సాతి దాన్ని కంట్రోల్ చేస్తుంది అనేది, దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అన్నట్టుగా, సొల్యూషన్ అన్నట్టుగా చెప్తోంది. బట్ క్వైట్ కాంట్రాస్ట్ ఒపీనియన్స్ అనేది ఎందుకు వినిపిస్తున్నాయి? ఇది మన పెగాసస్ సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక ఇజ్రాయలీ సాఫ్ట్వేర్ వచ్చిందని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారు. మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ నా ఫోన్లో కాంప్రమైజ్ అయింది. యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇదే మెసేజ్ యాపిల్ ఆల్మోస్ట్ 95% మందికి పంపించారు వాళ్ళ యూజర్స్కి. మీ ఫోన్లో ఉన్న మాల్వేర్ని డిటెక్ట్ చేసుకోండి, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇంతే చెప్పారు. యువర్ ఫోన్ మే బీ ఇన్ఫెక్టెడ్ విత్ మాల్వేర్ బై యువర్ గవర్నమెంట్స్ ఆర్ బై సర్టన్ రెగ్యులేటరీ బాడీస్. మీరు మాల్వేర్ ఇది మన దగ్గర కూడా మనం ఒకసారి మన యాంటీవైరస్ అవుట్డేట్ అయిపోతే ల్యాప్టాప్లో కానీ అంటే మనకు ఒక వార్నింగ్ వస్తుంది, యువర్ యాంటీవైరస్ అవుట్ ఆఫ్ డేట్, అప్డేటెడ్ అని చెప్పేసి. ఈ కేసులో ఏంటంటే బేసిక్లీ గవర్నమెంట్ ఏం చెప్తున్నాడు, చాలా మటుకు ఈ డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, స్పూఫింగ్ కానివ్వండి, సిమ్ కార్డ్ స్కామ్స్ కానీ నడుస్తుంది. సో దానికి ఫస్ట్ కూడా ఒక మూవ్ మొదలు పెట్టారు ఆల్రెడీ గవర్నమెంట్. ఏమన్నారంటే, మీరు ఏ కార్డ్ నుంచి మీరు వాడుకుంటున్నారో మీ వాట్సాప్, అదే కార్డులోనే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఫోన్ నుంచి మీరు దాన్ని వాడలేరు. ఇంకోటి మీరు వైఫై నుంచి వాడలేరు. ఎందుకంటే ఇదే ట్రిక్ వీళ్ళు ఈ కంబోడియన్, మయన్మార్, థాయిలాండ్ ట్రయాంగిల్లో ఉన్న చాలా మటుకు స్కామ్స్టర్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషలీ ఎల్డర్స్ని టార్గెట్ చేసి మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడాము ఆ రోజు. నాకు ఒకటే ఉంది, నేను నా ఫోన్లో ఇవాళ పొద్దు నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది మీరు చెప్పిన దానికి రాబోయే ఫోన్ది, అక్కడ దాంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఇప్పుడు దానిలో మనం ఎవరు కావాలంటే దే కెన్ ఇన్స్టాల్. ప్లే స్టోర్ కానీ మీరు యాపిల్ది వాళ్ళ దాంట్లో స్టోర్ వెళ్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ ఐట్యూన్స్లో. నేను అది చేసుకున్నాను పొద్దున్న, నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాకు డ్యూయల్ సిమ్ ఉంది నా ఫోన్లో. ఇట్ డిటెక్టెడ్ ద సెకండ్ సిమ్ ఆల్సో. మా ఫస్ట్ ప్రైమరీ సిమ్ నాది ఎయిర్టెల్, అది ఇట్స్ ఆల్మోస్ట్ 1998లో తీసుకున్నాను కనెక్షన్. అంత పాత సిమ్ అనమాట. అదే నంబర్, సేమ్ నంబర్ ఇస్ దేర్ విత్ మీ. బట్ సెకండ్ వన్ జియోది, నేను జియో వచ్చినప్పుడు ఒక 6 సంవత్సరాల ముందు, 6-8 సంవత్సరాల ముందు ఐ టుక్ ఎ జియో సిమ్ ఆల్సో. అది బ్యాకప్గా, ఎందుకంటే కొన్ని రీజన్స్కి మనం వెళ్తున్నప్పుడు ఎయిర్టెల్ పని చేయకపోతే వీ కెన్ యూజ్ జియో డివైస్. దాని బేసిక్లీ డేటా బ్యాకప్ కూడా వాడుకుంటాను నేను. కానీ దాని ఎప్పుడు నంబర్ కూడా నాకు గుర్తుండదు. ఆటోమేటిక్ పేమెంట్ చేస్తుంటాను కానీ నంబర్ గుర్తుండదు. సడన్గా ఇవాళ నేను అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఇట్ షోడ్ బోత్ దిస్ నంబర్స్, నా రెగ్యులర్ నంబర్, ఇది నంబర్, ఈ జియో నంబర్ చూపిస్తే రెండు యాక్సెప్ట్ చేసి కరెక్ట్ అని చెప్పాను నేను. దాని తర్వాత ఒక 3వ నంబర్ చూపించింది, దిస్ నంబర్ ఇస్ ఆల్సో లింక్ టు యువర్ ఫోన్ అని. సో దిస్ ఇస్ వాట్ ఇట్ డస్.
మీ ఫోన్ ఇంకెవరైనా యాక్సెస్ చేస్తున్నారా, మీ ఫోన్లో ఇంకెవరైనా సిమ్ నుంచి మీరు ఎప్పుడైనా వైఫై వాడుకుంటున్నారా, రెగ్యులర్గా హాట్స్పాట్ వాడుకుంటున్నారా అంటే ఇట్ ఈస్ షోయింగ్. సో నాకు అప్పుడు గుర్తొచ్చింది, నా బ్యాగ్లో ఎప్పుడు ఒక జియో డివైస్ ఉంటుంది. ఓకే. సో వెన్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్, సపోజ్ ట్రైన్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు హాట్స్పాట్ యూజ్ చేయకుండా ఆ జియో డివైస్ ఆన్ చేసి పెట్టిస్తాను నేను. సో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో కానివ్వండి, ఎప్పుడైనా దాంట్లో ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వైఫై వాడకుండా నా ఓన్ వైఫై నుంచి వాడుకుంటాను. దట్ ఈస్ ద థర్డ్ నంబర్. సో ఇట్ డిటెక్టెడ్ దట్ థర్డ్ నంబర్ ఆల్సో, దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ ఫోన్ అని. దట్ ఈస్ ద సేఫ్టీ ఫీచర్. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళేమంటే గవర్నమెంట్ మీ మీద స్నూపింగ్ చేయబోతున్నారు. ఇది లేకుండా కూడా గవర్నమెంట్ చేస్తారు. స్నూపింగ్ అనేది ఇట్స్ అ రెగ్యులర్ ఫీచర్ విత్ ఎవ్రీ గవర్నమెంట్. ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ కానీ, దాని తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ జరిగినా ఎట్లా పట్టుకున్నారు వాళ్ళని, ఇట్స్ ఆల్ త్రూ దర్ మొబైల్ ట్రాకింగ్. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. కానీ అదే టైంలో గవర్నమెంట్ మన దగ్గర ఉన్న 140 కోట్లలో అట్లీస్ట్ 100 crore ఫోన్స్ ఉంటుంది మన దగ్గర. దాంట్లో చాలా మటుకు స్మార్ట్ ఫోన్సే. స్మార్ట్ ఫోన్స్ అన్ని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. సో టెక్నాలజీ వాడుకుంటారు, చాలా మటుకు టెక్నాలజీ వాడి సర్టన్ కీవర్డ్స్ చూసి, అది కాకుండా సస్పీషియస్ కాల్స్ వస్తుంది దాన్ని చెక్ చేసుకుంటే వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు, యాప్ ఇన్స్టాల్ చేసే ప్రాబ్లం ఏంటి, సంచార్ సాథి నో ప్రాబ్లం, ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ. బికాజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కవిత గారు, మనందరికీ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ అస్. ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, కొంతమందికి, ఎక్కువ మంది ట్విట్టర్లో లేరు. అది కాకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది, మిగతా చాలా ఉన్నాయి, గూగుల్ పే అకౌంట్స్ ఉన్నాయి, మన దగ్గర చాలా అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయి. మన యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మన దగ్గర సెరీస్ ఆఫ్ కండిషన్స్ అడుగుతుంది. విచ్ విల్ యాక్సెస్ యువర్ నంబర్, యువర్ మొబైల్ నంబర్, యువర్ ఫోటోగ్రాఫ్, యువర్ ఐడి, ఈమెయిల్ ఐడి అని చెప్పి మొత్తం మీరు టక్క అని మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఎస్ అని, ఎందుకంటే ఇన్స్టాల్ చేయాలి కదా అది. దాని తర్వాత మర్చిపోతున్నాం మనం ఏమనుకుంటామంటే మన ఫోన్లో ఉన్న వాట్సాప్ వాళ్ళు చెప్పారు కదా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఎవరు చదవట్లేదని. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ విత్ ద ఆర్గనైజేషన్, వాట్సాప్ ఆర్గనైజేషన్, మెటా కానీ ఎవరైనా హూ ఆర్ ఇస్ యాక్సెసింగ్ అవర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే దే కెన్ రిట్రీవ్ యువర్ ఫోటోగ్రాఫ్స్, దే కెన్ సీ హూమ్ యూఆర్ చాటింగ్ విత్, దే కెన్ సీ వాట్ ఫోటోగ్రాఫ్స్ మీరు పంపిస్తాం అన్ని వాళ్ళకి. దానికోసం మీరు చూస్తుంటే క్రైమ్ కేసెస్లో చాలా మటుకు పోలీసు వాళ్ళు వైప్అవుట్ చేసిన వాట్సాప్ చాట్లు కూడా రిటర్న్ తీసుకొస్తారు. అవును, డిలీట్ చేసేసినవి కూడా వచ్చేస్తాయి. ఎట్లా చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఆర్గనైజేషన్, పేరెంట్ ఆర్గనైజేషన్. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి, లేకుంటే ఏదైనా క్రైమ్ కాపీ చూపించి వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్. సాఫ్ట్వేర్ కూడా ఉంది దానికి రిట్రీవ్ చేయడానికి. ఈమెయిల్స్ డిలీట్ చేసిన ఈమెయిల్ తీసుకొస్తారు. ఇది ఒక్క పక్కన ఉంటే నెక్స్ట్ మీరు గూగుల్ పే పెడతారు, గూగుల్ పే పేమెంట్ చేస్తారు. ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు, అది మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి యాక్సెస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ చెకింగ్ విత్ యువర్ బ్యాంక్ అండ్ విత్డ్రాయింగ్ ద మనీ అండ్ పేయింగ్ సంబడి ఎల్స్ త్రూ అ నెట్వర్క్ ఆఫ్ యూపీఐ. సో లాట్ ఆఫ్ ప్లేసెస్లో మీ కాంప్రమైజ్ నడుస్తుంది. సో మీ రిస్క్ ఎక్కడ వస్తుందంటే మనం మాట్లాడిన దాకా స్పూఫింగ్ కానివ్వండి, సిమ్ కార్డ్ ఒకసారి మెసేజ్ వస్తుంది పాప, అది దట్ దే టార్గెట్ ద ఎల్డర్లీ పీపుల్, మీ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోయింది, యూ ప్లీజ్ యాక్టివేట్ యువర్ సిమ్ కార్డ్, క్లిక్ దిస్ లింక్. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ పోతుంది, మొత్తం ఫోన్ కొట్టిస్తారు. ఈ పర్టికులర్ సంచార్ సాథీలో ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ఆల్ దిస్. అంత పర్ఫెక్ట్ అని చెప్పలేము, కానీ ఇది జనవరి 2025లో లాంచ్ అయింది. ఇప్పుడు వీఆర్ నౌ ఎట్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్. ఈ 11 నెలల్లో ఈ యాప్ ఉంది. ఈ యాప్ నుంచి గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్, పోలీసు వాళ్ళందరూ కలిసి 20 లక్షల మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన 20 లక్షల మొబైల్ ఫోన్ పట్టుకున్నారు. ఎట్లా అంటే మీరు ఇది రిజిస్టర్ చేస్తున్నప్పుడు మీ ఐఎంఐ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్. ఐఎంఐ నెంబర్ అంటే ప్రతి ఫోన్ తయారు చేస్తున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ నెంబర్ ఉంటుంది, దాంట్లో ఒక ఐడెంటిటీ నెంబర్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్, ఒక యూనిక్ నెంబర్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెంబర్. ఆ నంబరు మార్చలేరు మీరు ప్రతి ఫోన్కి. అది దట్ ఈస్ ఐడెంటికల్, ఐ మీన్ వెరీ యూనిక్ టు దట్ ఫోన్. అట్లాంటి ఇంకో నెంబర్ ఉండదు. సో ఆ నంబర్ మీ యూజువలీ మీ బాక్స్ అనుకుంటుంది, ఫోన్ బాక్స్ అనుకుంటే మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా మీ ఇంట్లో. అది కాకుండా ఆన్ ఫోన్ ఆల్సో యూ కెన్ గెట్ ఐఎంఈఏ నెంబర్ ఆటోమేటిక్గా. మీరు అది హ్యాష్ ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ కొట్టేస్తే మీకు ఐఎంఈఏ నెంబర్ వచ్చేస్తుంది. ఆ ఐఎంఈఏ నెంబర్ దీంట్లో ఇన్పుట్ చేయండి. మీ ఫోన్ పోయిందంటే యూ కెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మీ ఐఎంఈఏ నెంబర్ ఏంటని అడుగుతారు. యూ కెన్ ఇమీడియట్లీ సీ. వీళ్ళేం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంటే యూ కెన్ ట్రాక్ ద లొకేషన్, కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అంత ఫెసిలిటీ లేదు. సో ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఐఎంఈఏ నెంబర్ పెట్టి ట్రాకింగ్ చేస్తారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా దగ్గర ఒక అమ్మాయి కనిపించకపోతే మేము అక్కడ వాళ్ళు వచ్చిన ఆధాడితే నేను వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు తెస్తే వాళ్ళు అమ్మాయి మొబైల్ ఫోన్ నెంబర్ అడిగారు. ఆ అమ్మాయితో నాకు అబ్బాయి డౌట్ వచ్చి ఆయన నెంబర్ కూడా వీళ్ళ దగ్గర ఉండే, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు ఈ నెంబర్ కూడా ఉందని చెప్పి ట్రాక్ చేస్తే తమిళనాడులో దొరికారు వాళ్ళు ఇమీడియట్గా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 3 seconds. టక్ అని కొట్టగానే ఒక తమిళనాడులో ఒక టవర్ లొకేషన్లో చూపిస్తుంది ఫోన్, అంటే వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. దొరికే తర్వాత
సో పోలీసు వాళ్ళు వాళ్ళ ఏం చెప్తారు నిఘా కోసం వాళ్ళు వాడుకుంటారు ఇదంతా. టవర్ లొకేషన్ కానీ మిగతా లాస్ట్ యాక్సెస్ లొకేషన్ కానీ మీరు టోల్ బూత్ క్రాస్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని పట్టుకోవచ్చు మీరు ఎక్కడున్నారని చెప్పి. మన లైఫ్లో ప్రైవసీ అనేది లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ అంటున్నారు గవర్నమెంట్ మీ మీద నిఘా పెడితే. గవర్నమెంట్ కాదండి, మీరు ఒక పని చేయండి. కవిత గారు మీరు లొకేషన్ మ్యాప్ పెడతారు ఒక్కొక్కసారి, దాని తర్వాత మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మ్యాప్ పెట్టినా అక్కడ రెస్టారెంట్కి వెళ్తారు. ఆ రెస్టారెంట్ మ్యాప్ వేసి మీరు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి ఆఫ్ చేసేస్తారు లొకేషన్. దాని తర్వాత మీరు డిన్నర్ అంతా చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం వెన్ యూ ట్రయింగ్ టు యాక్సెస్ దట్ లొకేషన్ ఇట్ విల్ టెల్ యూ పార్క్డ్ యువర్ కార్ హియర్ ఆన్ 7th of November. అంటే వాళ్ళకి తెలుసు మీ కార్ అక్కడ మీ పార్క్డ్ హియర్ ఆన్ 7th of November. కార్ అని చెప్పదు, యూ పార్క్డ్ హియర్ అంటే దే నో ఎవ్రీథింగ్ దే నో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు చాలా మటుకు మనం ఒకసారి ఏదైనా యాప్కి వెళ్ళి ఏదైనా సైట్కి వెళ్ళి మనం ఏదో మింట్రానో ఏదైనా మనం యాక్సెస్ చేసినప్పుడు మనం పర్చేస్ చేయకుంటే దే విల్ కమ్ బ్యాక్ చేసింగ్ యూ అగైన్. ఎట్లా అండి అది? సో అగైన్ ఇట్స్ అ కేస్ ఆఫ్ కుకీస్. సమ్ టైమ్స్ వెబ్సైట్లో దానికోసం ఎప్పుడైనా కానీ రెగ్యులర్గా మన కుకీస్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని కూడా పెద్ద ఉంది. మీరు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినా తెలిసే వి యాక్సెప్ట్ ఆల్ కుకీస్. దట్ మీన్స్ మీ ప్రైవసీ పోయింది దాంతో. మీరు ఎస్ అంటారు, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అంతా డీటెయిల్స్ అంతా క్లీన్ చేయండి. ఎందుకు అదిగోనియండి. ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ అ నంబర్ ఫర్ ఏదో క్రెడిట్ కార్డ్ పేమెంట్కో ఏదో పేమెంట్కి వేస్తే ఆటో ఫిల్ అని చెప్పి ఒక ఫెసిలిటీ వస్తుంది. ఇట్ ఈస్ రిమెంబరింగ్ యువర్ పాస్వర్డ్ అండ్ యువర్ నేమ్, మొత్తం డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంది మీద. మళ్ళీ చెప్పండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైవసీ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇది వీళ్ళ దిస్ ఇస్ జస్ట్ టు క్రియేట్ అ స్కేర్. గవర్నమెంట్ చేస్తున్నారంటే తప్పు. కాకుండా అది కాల్ రికార్డింగ్స్ కూడా అవుతున్నాయి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ఫ్యామిలీ మెంబర్స్తో ఏం మాట్లాడుకుంటున్నామో అవన్నీ వాళ్ళు కూర్చొని వింటున్నారు కదా. ఇండైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగే చేస్తున్నారు అనే మాట. రెడ్డి గారి ఇంటి నుంచి కేసీఆర్ గారి టైంలో హయాంలో మనకు జరిగిందంతా మనకు తెలుసు. ఆయన ఫోన్ ఒకటి ట్యాప్ కాదు, ఆయన ఇంట్లో ఏదో మాట్లాడుతున్నా అది కూడా పక్కన ఒక ఇల్లు తీసుకొని రెంట్కి తీసుకొని అక్కడ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూర్చొని వింటున్నారంట. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో పొలిటికల్ లీడర్ వచ్చి వాళ్ళతో ఏం మొత్తం రికార్డ్ చేసుకున్నారు పక్కన కూర్చొని. మన ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. సో ప్రైవసీ అనేది లేదు. లెట్ అస్ జస్ట్ ఫర్గెట్ ఇట్. డిజిటల్ ఏజ్లో మీకు ప్రైవసీ లేదు. మీరు ఎక్కడున్నారో, ఎక్కడికి తిరిగారో, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో, ఫేస్బుక్లో ఏ ఫోటో పెట్టారో 2 సంవత్సరాల తర్వాత ఫోటో తిరిగి వస్తుంది మీకు మళ్ళీ రిమైండర్గా. హౌ ఇట్ ఈస్ టెలింగ్ యూ హూ యూ ఆర్, వేర్ యూ ఆర్ అని. దే నో ఇట్. దే ఆర్ యాక్సెసింగ్ యువర్ ఫోటోగ్రాఫ్స్. ఇదన్నీ చేస్తున్నారు. సో ప్రైవసీ పక్కన పెట్టండి. మనం ఏం చూడాలంటే ఇప్పుడున్న డిజిటల్ స్కామ్ కానీ, ట్రేడింగ్ స్కామ్లు కానీ, మిగతా అన్ని స్కామ్లు నడుస్తున్నాయి. కోటి రూపాయలు పోతున్నాయి. ఇవాళ కూడా పేపర్లో 3 స్కామ్లు కనిపించింది నాకు. ఒక పాపం ఫార్మర్ది ఎక్కడో ₹1 పోయిందంట ఆయన దగ్గర. నాకు అర్థం కాదు ఎట్లా చేస్తారు. సో వాళ్ళు టార్గెట్ చేస్తున్న ఆడియన్స్ని అట్లా అనమాట. ఒకసారి మీరు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇంటర్నేషనల్ నెంబర్ స్పూఫ్ చేసి లోకల్ నెంబర్గా వచ్చేది కూడా మీరు రిపోర్ట్ చేయొచ్చు ఇమీడియట్గా. సో ఇమీడియట్లీ ఏజెన్సీస్ ట్రాక్ చేస్తారు వాళ్ళని. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది కాల్, ఏం చేస్తున్నారు. చాలా మటుకు థాయిలాండ్ నుంచి చేసి కాల్ అది మీకు లోకల్ నెంబర్గా చూపిస్తారు ఇక్కడ. దట్స్ అనదర్ బిగ్ స్కామ్. ఇట్లా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి దాంట్లో. డెఫినెట్గా ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్ బట్ ఇట్ ఈస్ గుడ్. దానికోసం మీరు కవిత గారు ఎప్పుడు చూసుంటారు, గవర్నమెంట్ ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తారు సర్వర్స్ ఆఫ్ దిస్ కంపెనీ షుడ్ బీ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఇప్పుడు గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మీ సర్వర్ ఇండియాలో పెట్టండి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తారు గవర్నమెంట్. దాని పెద్ద ఒక లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. వీళ్ళేమో పెట్టారు ఇక్కడ సర్వర్, వాళ్ళు యూఎస్లో ఉంచుకుంటారు. యూఎస్ గవర్నమెంట్ కావాలంటే మీ డేటా యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ యూ. ఎందుకంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో పర్మిషన్ ఇచ్చేసారు, ఆల్రెడీ టిక్ కొట్టేశారు అప్పుడే తెలియకుండా. సో ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఇక్కడున్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా దాన్ని ట్రాక్ చేయొచ్చు. దానికోసం వాళ్ళు ఇప్పుడు అగ్రీ చేయట్లేదు. సర్వర్ ఇక్కడ పెట్టమని మేము పెట్టమంటున్నారు. ఎందుకు? మీరు ఇండియాలో బిజినెస్ చేస్తున్నప్పుడు సర్వర్ ఇక్కడ పెట్టండి, యూ హ్యావ్ టు పుట్ వస్తే ఎప్పుడు అగ్రీ చేస్తున్నారు కొంత కంపెనీలు. ఇప్పుడు కూడా చూడండి, లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు యాపిల్ అంటున్నారు, శాంసంగ్ అంటున్నారు, నో వీ విల్ నాట్ డూ ఇట్, విల్ స్పీక్ టు ద గవర్నమెంట్. సారీ, మీరు ఏ ఫోన్ కొన్నా కానీ, కొత్త ఫోన్ కొన్నా కానీ కవిత గారు, దాంట్లో ఒక 10 నుంచి 20 యాప్స్ ప్రీలోడెడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వై? ఇన్బిల్ట్ యాప్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకు? మీ దగ్గర అడిగారా? అడగలేదు కదా. మీరు ఆటోమేటిక్లీ యూజ్ చేయడం మొదలు పెడతారు. అది వీళ్ళేం చేస్తారంటే ఈ కంపెనీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉంటే క్రోమ్ దగ్గర గూగుల్ కానీ, గూగుల్ నుంచి డబ్బులు తీసుకొని గూగుల్ యాప్స్ అంతా మీ ఫోన్లో పెడతారు. శాంసంగ్ ఉండొచ్చు, శాంసంగ్ హెస్ టేకింగ్ మనీ ఫ్రమ్ గూగుల్ టు ఇన్స్టాల్ దర్ యాప్స్, ఎందుకంటే అది ఎవరో వాడుకుంటారు, ఆ ఫోన్ యూజర్ వాడుకుంటారు. సేమ్ థింగ్ విత్ అదర్ కంపెనీస్ ఆల్సో. శాంసంగ్ కానీ, యాపిల్ కానీ, ఎవరైనా OnePlus ఎవరైనా తయారు చేస్తే వాళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటుంది ఫోన్లో. సో మూమెంట్ యూ లాగిన్ యాజ్ అ యూజర్, మీరు మొత్తం దాంట్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డిజి యాత్ర తీసుకోండి. ఇప్పుడు చాలామంది మనం ఫ్లై చేస్తూ డిజి యాత్రలో పెడతాం. డిజి యాత్ర విల్ టెల్ యూ మీరు 15 months ముందు ఎక్కడ వెళ్ళారు, వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మీరు ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నారో ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది.
నేను నిన్న మన కొచ్చిన్కి ఫ్లైట్ బుక్ చేద్దామని చెప్పి డిసెంబర్ మంత్ అండ్ బుక్ చేద్దామని చెప్పి ఐ వాస్ ట్రైంగ్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది శబరిమల సీజన్ అని చెప్పి 16,000 చూపిస్తుంది ఒక మనిషికి. యాక్చువల్లీ 5,000 ఉంటుంది ఎప్పుడు. సరే అని చెప్పి ఐ క్విట్ అండ్ ఐ కేమ్ టు కోయంబత్తూర్. ఐ వాస్ లుకింగ్ అట్ కోయంబత్తూర్ ఆప్షన్. ఫైనలీ ఐ బుక్డ్ కోయంబత్తూర్ ఆప్షన్. కానీ నన్ను ఇవాళ దాకా ఆ కొచ్చిన్ దాని గురించి క్లియర్ ట్రిప్ వలన ఎంటబడున్నారు, ఇండిగో వలన ఎంటబడున్నారు. యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ యువర్ బుకింగ్. బట్ హౌ డూ యూ నో? బికాస్ దే యాక్సెస్ మై పర్సనల్ డేటా. దే ఆర్ కమింగ్ టు మై వాట్సాప్, దే ఆర్ కమింగ్ టు మై సిమ్. నాకు SMS పంపిస్తున్నారు. నేను ఎక్కడ డేటా ఎంటర్ చేయలేదే, నేను ఒట్టి వెళ్ళి బ్రౌజ్ చేశాను అంతే. కానీ వాళ్ళు నాకు నంబర్ దొరికింది, నా వాట్సాప్ నెంబర్ దొరికింది, నా SMS అదే నెంబర్ అదే SMSలో వస్తుంది. సో బికాస్ యూ హ్యావ్ అగ్రీడ్ ఇన్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఇనిషియల్ స్టేజ్లో మీరు క్లిక్ చేసేసారు. అది చేయకుండా అది ఇన్స్టాల్ చేయనియరు మీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిట్టడం అని చాలా తప్పు. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ అ గుడ్ సేఫ్టీ ఫీచర్. చూద్దాం, దాని తర్వాత కూడా చాలా మటుకు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, అనలైజ్ చేస్తున్నారు ఎట్లా పోతుంది. కానీ చాలా మటుకు మన దగ్గర ఇప్పుడున్న టెర్రర్ కానివ్వండి, స్పెషలీ సైబర్ క్రైమ్స్ అంటే అరికట్టడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం రెగ్యులర్గా వార్నింగ్స్ ఇస్తున్నాండి. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్దగా ఆర్టికల్ వచ్చింది దాని గురించి. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలనీస్కి వెళ్తున్నారు, పాటలు పెడుతున్నారు, వీడియో షోస్లు చేస్తున్నారు టు మేక్ పీపుల్ అవేర్ దట్ ఇట్లాంటి స్కామ్స్ నడుస్తుంది. మీరు దాని నుంచి ఏ లింక్ క్లిక్ చేయకండి. టెలికాం డిపార్ట్మెంట్ ఎప్పుడు మిమ్మల్ని ఫోన్ చేయరు. ఇదంతా మనం కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మీకు 2 కాల్స్ వచ్చినాయి, నాకు 2 స్పామ్ కాల్స్ వచ్చినాయి. ఇవాళ నేను ఇంకో ఛానల్ కూర్చొని చేస్తున్నాను, అదే దాంట్లో త్రూ దిస్ యాప్ ఇట్ డిటెక్టెడ్ ఎ స్పామ్ కాల్ అండ్ ఇట్ టోల్డ్ మీ దిస్ ఇస్ అ ఫ్రాడ్ కాల్. సో దానికి అందరికీ ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేయడానికి ఫెసిలిటీ ఉండదు, కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈవెన్ ట్రూ కాలర్ కూడా మీ డేటా స్టోర్ చేసుకుంటారు. దే నో యువర్ డేటా, దే స్టోర్ ఆల్ ద డేటా. మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, వాళ్ళకి ఎట్లా తెలుసు ఇది ఫ్రాడ్ కాల్ అని? 10 మంది మార్క్ చేశారు దిస్ ఇస్ అ ఫ్రాడ్ కాల్ అని, వాళ్ళు ఆటోమేటిక్ దాన్ని ఫ్రాడ్ కాల్గా చేసుకున్నారు. దిస్ ఈజ్ వాట్ మన లైఫ్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ప్రతి చోట్ల ఉంది. మన ఒక రెస్టారెంట్ రివ్యూ రాసామో దాని డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళామో ఉంటుంది. మన ఊబర్లో బుక్ చేయమో ఊబర్. ఇప్పుడు చూడండి జొమాటో వాళ్ళు లేటెస్ట్ దాంట్లో రెస్టారెంట్ ఓనర్స్ ఏమడుగుతున్నారంటే మా కస్టమర్ నెంబర్ మాకు కావాలి, మా కస్టమర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అంటున్నారు. ఇనిషియలీ జొమాటో స్విగ్గీ వాళ్ళు ఇవ్వరు, ఈవెన్ అమెజాన్ వాళ్ళు కూడా ఇవ్వరు. వాళ్ళు యూజువలీ దే కాంటాక్ట్ త్రూ ద కంపెనీ నెంబర్. మీ డోర్ దగ్గర వచ్చి మీరు కనిపించకపోతే మీకు కాల్ చేస్తారు. బట్ ఇట్ విల్ బి అ రెగ్యులర్ కంపెనీ నెంబర్. డైరెక్ట్గా ఇప్పుడు స్పెషల్లీ లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయకూడదని చెప్పి దే విల్ నాట్ అలౌ. కానీ ఇప్పుడు జొమాటోస్ అగ్రీ టు షేర్ ద డేటా, కస్టమర్ డేటా విత్ రెస్టారెంట్స్. ఆలోచించి మీ ప్రైవసీ ఎక్కడ పోయిందండి అప్పుడు? ఎగ్జాక్ట్లీ. రేపు ఆ రెస్టారెంట్ వాడు ఫోన్ చేసి మేడం మాకు స్పెషల్ ఆఫర్ ఉంది మా రెస్టారెంట్ రండి, మనం ఇక్కడ ఉండి మీ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి మీ బర్త్డే డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవసీ. సో దిస్ యాప్ ఇస్ గుడ్. మీకు వద్దండి, మీరు ఇన్స్టాల్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇంత పెద్ద అప్రోర్ వస్తోంది, మేము మా ప్రైవసీని బ్రీచ్ చేస్తున్నారు, మా మాటలన్నీ మీరు వింటున్నారు అనుకున్నప్పుడు మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ పెట్టుకున్నాకని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద యూజ్? ఎందుకని ఇంట్రొడ్యూస్ చేశారు మరి? ఇంట్రొడ్యూస్ అంటే మీ సేఫ్టీ ఫీచర్. అది చాలా మటుకు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు సీట్ బెల్ట్ వేసుకోవచ్చు కావాలంటే కార్లో, సీట్ బెల్ట్ వేసుకోకుండా కూడా కూర్చోవచ్చు. కనుక యాక్సిడెంట్ జరిగినప్పుడు మీకు తెలుస్తుంది దాని యూస్ ఎట్లా ఉంది, స్ట్రీట్ బెల్ట్ యూజ్ ఎట్లా ఉంది. అదే ప్రాబ్లం. మీరు ప్యాసింజర్ సీట్లో కూర్చుంటారు, ఏమవుతుంది నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను కదా, డ్రైవర్ వేసుకున్నాడు కదా సీట్ బెల్ట్, అనుకున్న వాళ్ళకి ఎందుకు అక్కర్లేదు కదా, మన దేశంలో 15 కిలోమీటర్ స్పీడ్గా వెళ్ళాం కదా, ఎందుకు ఇదంతా అడుగుతారు. అన్నిటి హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి, హెల్మెట్ వేసుకుంటే ఏమవుతుంది, నేను ఇక్కడికి వెళ్తున్నాను కదా అంటే అక్కడ పడ్డప్పుడు తెలుస్తుంది హెల్మెట్ పని ఎందుకుంటుంది. సేఫ్టీ ఫీచర్స్ అని ఇట్స్ బిల్ట్ ఫర్ ఎ కాజ్. నేను చెప్పాను చూడండి, 20 లక్షల మొబైల్ ఫోన్స్, వీళ్ళ 29 లక్షల మొబైల్ ఫోన్స్ ఎట్లా దొరికారు గవర్నమెంట్కి? త్రూ దిస్ యాప్ దే గాట్ ఇట్. మనం అక్కడ చూస్తున్నాం, మొబైల్ ఫోన్ పోతే ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత చిన్న ఎగ్జిబిషన్ పెడతారు పోలీసు వాళ్ళు. అందరు ఎవరెవరు వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఫోన్ తీసుకోమంటారు, ఒక ఫోటోగ్రఫీ సెషన్ ఉంటుంది, వీడియో వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, ఛానల్ వాళ్ళు వస్తారు, ఇన్ని ఫోన్స్ ఇచ్చారు, ఇన్ని ఫోన్స్ రిటర్న్ చేసేసారని చెప్పేసి. అదే యూజర్స్కి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. క్రైమ్ని అరకట్టడానికి యూ హ్యావ్ టు, ఇట్ ఈస్ నాట్ ఏం చెప్తారు డిక్టేటర్షిప్ ఆర్ పోలీస్ స్టేట్. కానీ టుడే మన పరిస్థితికి వచ్చేసాం. డబ్బులు పోయిన తర్వాత ఏడుస్తున్నారు, 50 లక్షలు పోయినాయి, ₹1 కోటి పోయినాయి, 2 కోట్లు పోయినాయి. ఆ పోయిన వాళ్ళకి తెలుసు ఆ ప్రాబ్లం ఏంటనేది. సో డెఫినెట్లీ చేయాల్సిందే. అదర్ డే సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ కవిత గారు, నథింగ్ అసోసియేటెడ్ విత్ దిస్, బట్ హైదరాబాద్ పోలీస్లో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంట, ఇట్లా నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నాను, నేను సూసైడ్ చేయబోతున్నాను అని చెప్పారు. చెప్పంగానే వాళ్ళు దే హ్యావ్ డెవలప్డ్ సమ్ వే ఆఫ్ మెకానిజం టు ట్రాక్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్తారంట, ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి, స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి ఐపీ అడ్రస్ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్తారు. దీస్ ఆల్ విల్ హ్యాపెన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఎందుకంటే సూసైడ్ చేసుకున్నాడు 1 గంట సేపు 2 గంటల సేపు వెయిట్ చేయడు,
సో ఈజ్ అట్ ద లాస్ట్ స్టేజెస్ అన్నమాట. సో మీరు ఆ స్టేజెస్లో పట్టుకోవాలి. సో యూస్ఫుల్ టెక్నాలజీ చాలా యూస్ఫుల్ అది. ఇప్పుడు మీరు ఏ టవర్ లొకేషన్లో ఉన్నారో పోలీసు వాళ్ళకి తెలుసు. ఏ టవర్ లొకేషన్లో ట్రయాంగులేట్ చేస్తారు వాళ్ళు. దే కెన్ ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ యూ ఆర్. అది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. యాపిల్ ఫోన్, మీ ఫోన్ పోతే యాపిల్ కెన్ ట్రాక్ వేర్ ఇట్ ఇస్. ఎట్లా ట్రాక్ చేస్తున్నారు? బికాజ్ యూ హ్యావ్ గివెన్ దమ్ ద పర్మిషన్. మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చారా ఫోన్, మీ ఫ్రెండ్ తీసుకెళ్లారు, మీ తర్వాత ఫోన్ కనిపించబోతుందని చెప్తే ఇమ్మీడియట్లీ దిల్ ట్రాక్ యువర్ ఫ్రెండ్ వేర్ ఇట్ ఇస్. ఇట్ ఈస్ నాట్ స్టోలన్ బట్ ఇట్ ఈస్ విత్ సంబడి ఎల్స్ అని. దిస్ ఇస్ ఇట్. ఈ ప్రైవసీ అనేది మన దాంట్లో లైఫ్లో లేదు, మనం మర్చిపోవాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటా చేయకపోయినా కానీ మిమ్మల్ని గూగుల్ కాదు, ఫేస్బుక్ కాదు, అందరు ట్రాక్ చేస్తారు మిమ్మల్ని. గూగుల్ మ్యాప్ ట్రాక్ చేస్తారు మిమ్మల్ని, ఊబర్ అప్లికేషన్ యూజ్ చేస్తున్న ట్రాక్ అందరు చేస్తారు. యూ హ్యాడ్ టేకన్ ఓన్లీ 5 rides దిస్ మంత్, ప్లీజ్ టేక్ 5 more టు గెట్ డిస్కౌంట్. ఎట్లా తెలుసండి నేను 5 తీసుకున్నాను? వాళ్ళకి తెలుసు, వాళ్ళ డేటాబేస్లో ఉంది మొత్తం ఇన్ఫర్మేషన్. సో ఇట్స్ అ గుడ్ యాప్. నాకైతే ప్రాబ్లం లేదు, నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎవరు కావాలో వాళ్ళు ఇన్స్టాల్, జ్యోతిరాదిత్య ఇండియా అదే అన్నారు, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకోకపోతే డిలీట్ చేసేసేయండి. వచ్చిన ఫోన్లో కూడా డిలీట్ చేయొచ్చు మీరు. కానీ మనం మర్చిపోకూడదు, ఏది డిలీట్ చేసినా కానీ మన ఫోన్లో కొంచెం డేటా మిగిలిపోతుంది ఎప్పుడైనా కానీ. మీరు చూడండి కొన్ని యాప్స్కి దే విల్ ఆస్క్ ఫర్ 4.8 MB, సమ్టైమ్స్ 16 MB అండ్ ఆల్ ఎస్ హార్డ్ డిస్క్ స్పేస్. మీరు ఇంత చిన్న యాప్కి ఇంత పెద్ద స్పేస్ ఎందుకండి? బికాజ్ దే ఆర్ స్టోరింగ్ దట్ డేటా అండ్ దెన్ రిట్రీవింగ్ దట్ డేటా మీ ఫోన్ నుంచి. దానికోసం రెగ్యులర్గా మన ప్రేక్షకులకి నేను అడ్వైజ్ చేసేదంటే, ఒకటి మీరు కుకీస్ డిలీట్ చేయండి మీ ఫోన్లో. హిస్టరీ అంటారు ఒకసారి, బ్రౌజింగ్ హిస్టరీ 100% డిలీట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా దాని నుంచి కూడా మీకు హ్యాకింగ్ జరగవచ్చు, మీ ఫోన్ హ్యాక్ చేయవచ్చు. రెండవది, మీరు పబ్లిక్లో మీరు ఏం పెడుతున్నారో మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. స్పెషలీ ఇది ప్రైవసీ మ్యాటర్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ పిల్లల ఫొటోస్ కానీ ఎప్పుడు పెట్టకండి. ఫ్యామిలీ పెట్టచ్చు అప్పుడు కూడా, కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఫోటో పెట్టకండి. లేడీస్ ఫోటో కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టకండి ఫోటోలు. దే షుడ్ వెరీ కేర్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ చాలా డేంజరస్. దే డోంట్ నో వాట్ దే డూయింగ్. పోస్టింగ్ ఇట్, వీడియోలు పెడుతున్నారు, అది ఎవడు యూజ్ చేస్తాడు, ఫైనల్లీ ఎవరు డౌన్లోడ్ చేసుకుంటాడో తెలియట్లేదు. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది, అదే మంచిది. అట్లీస్ట్ పీపుల్ నో దట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ అనేది. అండ్ డెఫినెట్లీ దే షుడ్ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం మనం. వాళ్ళు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేకుంటే అక్కర్లేదు. మీది ఇట్స్ యువర్ ఓన్ ఫ్యూనరల్ అంటారు చూడండి, అది ఇంగ్లీష్లో. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ డూయింగ్ దట్, నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.